టెర్మినల్ నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. మౌలిక వసతులు కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇక 15 రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేకమైనటువంటి అంశంపైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసన ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. 1 ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ప్రాతిపదిక మీద